సనాతన ధర్మంలో అనేక రకమైన ఆరాధనా విధానములు ఉంటాయి. అంటే ప్రధానమైన దేవత ఎవరిని పూజ చెయ్యాలి అన్నది వంశపారంపర్యంగా వాళ్ళ ఇంట్లో పూర్వం ఎవరిని ఆరాధన చేశారో వాళ్ళని ఆరాధన చేస్తారు. కొందరు శైవులు శివుని ఆరాధిస్తారు, కొందరు వైష్ణవులు విష్ణువుని ఆరాధిస్తారు, కొందరు శాక్తేయులు అమ్మవారిని ఆరాధిస్తారు, కొందరు సౌరం సూర్యుడిని ఆరాధిస్తారు, కొందరు గాణాపత్యులు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తారు, కొందరు కౌమారులు సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తారు. ఎవరిని ఆరాధించినా మిగిలిన వాళ్ళు దేవుడు గారు ఈయనే దేవుడు అనరు. ఎవరైనా ఆరాధన చేసేటప్పుడు మధ్యలో ప్రధానమూర్తిని పెట్టి వీళ్ళ అనుమతితో ఆయన్ని పూజ చేస్తున్నాడని చుట్టూ మిగిలిన నలుగురిని పెడతారు. అందుకే శంకరాచార్యులు వారు పంచాయతన పూజ పెట్టారు ఈ ఐకమత్యత కోసమని. కానీ గోవు విషయంలో గొప్పతనం ఏమిటి అంటే, గోవు అందరు దేవతలు గోవు ఎందే ఉన్న కారణం చేత పితృదేవతలు కూడా గోవు ఎందే ఉన్నారు. పితృదేవతల సంతోషం కూడా గోవు మీదనే ఆధారపడుతుంది. అంటే పితృదేవతలు సంతోషిస్తే ఎలా సంతానం కలుగుతుందని శాస్త్రముల చేత చెప్పబడుతుందో, అట్లా గోవులు సంతోషించిన కారణం చేత పితృదేవతలు కూడా సంతోషిస్తారు. అంటే గోవుని సంరక్షించుకోవలసినటువంటి అవసరం అందరి మీద ఉంటుంది. అంత గొప్పదైన గోవుకి ఒకే ఒక్క విషయంలో మాత్రం పరిమితి ఉంటుంది. ఆ పరిమితి గోవు శరీరంలో ఎందుకు పెట్టాడంటే, భగవంతుడు మిగిలిన ప్రాణులకు మనుష్య ప్రాణికి ఒక ప్రధానమైన భేదం ఉంటుంది. మిగిలిన ప్రాణులకు దయ అన్న మాటతో సంబంధం లేదు. ఎందుకనంటే తనకి పుట్టిన పిల్లల మీద దయ ఉంటుందేమో కానీ మిగిలిన ప్రాణుల మీద దయ ఉండాలి అని మిగిలిన ప్రాణుల విషయంలో అన్వయం కాదు. ఒక పక్షి గుడ్డు పెట్టిందనుకోండి, పొదిగి పిల్ల పైకొచ్చి ఇంకా దానికి రెక్కలు రాక ఎగరు లేక అమ్మ కోసం నోరు తెరిచి అరుస్తుంటే అటుగా వెడుతున్నటువంటి నక్కో పిల్లో చూసి ఆ పక్షి పిల్లని తినేస్తుంది, తినేసి పారిపోతుంది. అప్పుడు దానికి దయ ఉండదా అంటే, దయ ఉండవలసిన అవసరం వాటికి లేదు. కానీ మనిషికి అట్లా కాదు. మనిషికి దయ ప్రధానంగా ఉండి తీరాలి. ఇతర ప్రాణి బాధ మన బాధగా భావించగలవా, అలా భావన చెయ్యగలిగితే దయ. అందుకే భాగవతంలో మాలాకారుడు కృష్ణ పరమాత్మ కనపడితే, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయ్యయు తాపసమందార నాకు దయసేయగదే అంటాడు. గోవు సేవ అని లోకంలో మాట ఉంది. గోవు చాలా ప్రీతి పొందింది మీరు సేవ చేస్తుంటే. అది గుర్తు ఏమిటంటే, గోవు అరమోట్పు కళ్ళతో నిలబడుతుంది. అంటే కళ్ళు మూసేసినట్టు కాదు, తెరిచినట్టు కాదు, అలా నిలబడి తోక కొంచెం పైకెత్తుతుంది. పైకెత్తి నిలబడింది అంటే మీరు చేసిన సేవ చేత గోవు ప్రసన్నురాలైందని గుర్తు. 33 కోట్ల మంది దేవతలు ప్రీతి చెందడానికి గోసేవ చేస్తారు. గోసేవ చేస్తే అందరూ దేవతల సేవ చేసినట్టు. అందున గోవు ప్రసన్నము కావాలి అంటే గంగడోలు దువ్వుతారు. అంటే గోవు యొక్క మెడ కింది భాగంలో వేలాడుతుంటుంది చర్మం. దాన్ని దువ్వినట్టయితే మెడ పైకెత్తి అరమోట్పు కన్నులతో నిలబడి తోక పైకెత్తి నించుంటుంది గోవు. అలా గోవు ప్రసన్నం అవ్వాలి. ఎందుకు ప్రసన్నం అవ్వాలి గోవు అంటే, గోవు అమ్మ, గోమాత అని పిలుస్తారు. ఆవిడ సమస్త లోకములకు తల్లి గోమాత. మనకి అమ్మ ఒక వయసు వరకు పాలిస్తుంది, ఆ తర్వాత అన్నం తిని బ్రతుకుతాం. కానీ ఆ తర్వాత జ్వరమో అనారోగ్యమో వచ్చిందనుకోండి, భోజనానికి ప్రత్యామ్నాయం ఏమిటంటే ఆవు పాలు. ఆవు పాలను మించినటువంటిది లేదు. ఎంత దీక్షలో ఉండండి ఆవు పాలు తాగుతారు. ఆఖరికి సన్యసించిన వారు కూడా ఆవు పాలు తాగుతారు. అంత సాత్వికమైనటువంటి పదార్థం ఆవు పాలు. అది సమీకృత ఆహారం, భోజనానికి ప్రత్యామ్నాయం. అంత గొప్పదైనటువంటి ఆవు పాలు ఆవు ఇచ్చి లోకములకు అన్నిటికీ కూడా తల్లిగా నిలబడింది. అమ్మ సేవ చేయడం ఎంత గొప్పో గోవు సేవ చేయడం కూడా అంతే గొప్ప. కానీ గోవు శరీరానికి ఉన్నటువంటి పరిమితి ఏమిటి అంటే, అది ఎక్కడ గంగడోలు దువ్వితే సంతోషపడుతుందో ఆ గంగడోలుని అది గోక్కోలేదు, దానికి దురద పెడుతుంది.
దురద పెట్టినప్పుడు అది గంగడోలుని గోక్కోవడం సాధ్యం కాదు. అప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకనంటే ఏదైనా గరుక ఇంది లభిస్తే దానికేసి ఆ గంగడోలు రుద్దుకుందాం, ఈ కింద గడ్డం దగ్గర నుంచి వేసి రుద్దుకోవాలని చూస్తుంది. రెండు, దాని పొట్టకి అటు ఇటు ఉన్న ప్రాంతాలలో తోకచేత కొట్టి తోలుకోవడం సాధ్యం కాదు, అస్తమానం అందదు. అందుకని గోవు విషయంలో చాలా చాలా గొప్ప సేవగా ఏది చెప్తారు అంటే గరుకు స్తంభాలు వేయడాన్ని చెప్తారు. నేను చెప్పానని మీరు అనుకోక్కర్లేదు, అంతా చాగంటి కోటేశ్వరరావు గారి సొంత కవిత్వం అని మీరు అనుకుంటున్నారేమో. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మరో పరమేశ్వర స్వరూపం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే ఆయన చేసినటువంటి అనుగ్రహ భాషణాల్లో గోసేవకి సంబంధించి ఆయన చెప్పిన దానిలో దీనికి గురించి ఉంటుంది, కావాలంటే మీరు చూడొచ్చు. గరుకు స్తంభం నాటడం అన్నది అంత గొప్ప విషయం. ఒక్క గరుకు స్తంభం ఉందనుకోండి, ఆవు దానికేసి గంగడోలు రుద్దుకుంటుంది. రుద్దుకున్నప్పుడు అది ఎంత ఆనందపడుతుందో. దాని శరీరాన్ని ఆ గరుకు స్తంభానికేసి కావలసినంత ఉరిపిడి చేసి రుద్దుకుంటుంది. ఆ రుద్దుకున్నప్పుడు అది ఎంతో ఆనందం పొందుతుంది. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడా లేడాతో సంబంధం లేదు. అక్కడ ఒక ఆయన గరుకు స్తంభం వేశాడు, ఇవాళ ఇక్కడ 108 గరుకు స్తంభాలు వేశారు. గోవులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. దేనికో దురద పుట్టింది, అది వెళ్ళి ఆ గరుకు స్తంభానికి వేసి ఒళ్ళు రుద్దుకుంటుంది. రుద్దుకున్నప్పుడు కండూతి అంటారు, దానికి కలిగిన దురద పోయి అది సంతోషిస్తుంది. ఆ సంతోషించిన కారణం చేత అది రుద్దుకున్నప్పుడు వెంట్రుకలు ఎన్ని పడతాయో అన్ని సంవత్సరములు పితృదేవతల్ని ఉత్తీర్ణుల్ని చేస్తారు. అంటే మా వంశంలో ఎవడైనా గోశాల్లో గరుకు స్తంభం వేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారట. గోశాల్లో గరుకు స్తంభం వేయడం అన్నది అంత గొప్ప విషయం. నిజంగా ఇవాళ ఇక్కడ ఇన్ని వందల గోవుల్ని పోషణ చేస్తూ ఇన్ని వందల గోవులు అలా స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కల్పించి అన్ని వందల గోవుల కండూతి పోవడానికి అంతంత పెద్ద పెద్ద స్తంభాలు 108 గరుకు స్తంభాలు వేశారంటే ఎక్కడ నిలబడినా ఎక్కడ కూర్చున్నా కనపడేటట్టుగా అలా వేసి అంత గొప్ప పూజ చేసి వాటిని ప్రారంభం చేశారు. అంటే గోసేవ విషయంలో ఇక్కడ ఈ ప్రాంగణం ఎంత కొత్త పుంత తొక్కిందో, ఎంత సేవాభావంతో గోవు యందు ఎంత పవిత్రమైన భావనతో ఎంత భక్తిభావంతో చేస్తున్నారో అర్థమవుతుంది. కాబట్టి గోసేవ, గోగ్రాసం పెట్టడం అంత గొప్ప విషయం. గోవుకి చెయ్యడము అంటే యజ్ఞము చేయడం చేత లోకమంతా సంతోషించడానికి ఎట్లా కారణమవుతుందో అట్లా కారణమవుతుంది. అందుకే మీరు మహాభారతం పరిశీలిస్తే మహాభారతంలో భీష్మాచార్యుల వారు చెప్తాడు, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ గోజాతి వృద్ధి చెందుతుంది. 9 సంవత్సరాల క్రితం ఇక్కడ 100 ఆవులు ఉండేవండి, ఇప్పుడు ఇక్కడ 400 500 ఆవులు ఉన్నాయండి. అంటే దాని అర్థం ఏమిటంటే దేవతలు ప్రసన్నులయ్యారని గుర్తు. గో సంతతి పెరగడం, గో జాతి పెరగడం, గోవులు అంత ఆనందంగా ఉండడం, అంత శ్రేష్టమైన పాలనివ్వడం, అంత బాగా ఆరోగ్యంతో గోవులు ఉండడం ఎంతో గొప్పది. సాధు గోమాత భరత భూ శ్వాసకోశ అన్నాడు ఒక కవి. ఎంత ఆరోగ్యంగా ఉన్నా మిగిలిన అవయవాలు ఎలా ఉన్నా ఊపిరితిత్తులు సరిగ్గా లేవనుకోండి, ఊపిరి అందదు. ఊపిరి అందకపోతే ఆ వ్యక్తికి సుఖము అన్న మాట ఉండదు. ఊపిరి ఆడినంత కాలం, ఊపిరి అందినంతసేపే సంతోషంగా ఉంటాడు. అట్లా ఊపిరి అందడానికి కారణమైనటువంటి ఊపిరితిత్తులు ఏ స్థానంలో ఉంటాయో భారతదేశానికి అంతటికీ కూడా గోవు శ్వాసకోశ లాంటిది, ఊపిరితిత్తులు లాంటిది. అంటే మనం గోవుని పోషించడం, గోవుని రక్షించుకోవడం అంత గొప్ప విషయం. ఇక గో సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. గోవుని సేవించడం అంత గొప్ప విషయంగా చెప్తారు. గో సేవ కొరకు ప్రత్యేకంగా మేం చేస్తామని అర్రులు చాచి వచ్చి గోసేవ చేస్తారు. ఆ గోసేవ చేసేటప్పుడు కూడా దానికి ఒళ్ళు తొడవడానికి మెత్తటి కూర్చెలు అంటే బ్రష్లు, బట్ట ఇటువంటివి వాడి గోసేవ చేస్తున్నప్పుడు గోవు ఎంత సంతోషాన్ని పొందుతుందో. నేను కాకినాడలో
ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల అని ఆ గోశాల ప్రాంగణంలో చూస్తూ ఉంటాను. ఆశ్చర్యం ఏంటంటే కాళ్ళు నొక్కుతుంటే దానికి గోసేవ చేయడంలో నిష్ణాతులైనటువంటి వారు గోసేవ చేస్తూ కాళ్ళు నొక్కుతున్నప్పుడు, వృద్ధులైన తల్లిదండ్రులకి కాళ్ళు నొక్కుతున్నప్పుడు ఎంత ఆనందపడుతూ నించుంటాయో, గడ్డి తింటున్న ఆవులు కూడా గడ్డి తినడం ఆపేసి అంత సంతోషంగా నిలబడి సేద తీరడం నేను చూశాను. గోవు అంత గొప్పది, గోసేవ అంత గొప్పది, ఆవు పాలు అంత గొప్పవి. మనకి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ 3 పంచామృతాల్లో 3. 5 అమృతములు చెప్తే మిగిలినవి తేనె, నీళ్లు. తెలియక పంచదార అనుకుంటారు, పంచదార కాదు. ఆవు పాలు తోడు పెట్టినప్పుడు వచ్చిన పెరుగు, ఆ పెరుగు చిలికినప్పుడు వచ్చిన నెయ్యి, తేనె, మంచినీరు, ఈ 5 కలిపి పంచామృతాలు అంటారు. 5 అమృతాల్లో 3 ఆవు నుంచి వస్తాయి. అలాగే పంచగవ్య ప్రాసనము అని ఒక మాట. ఈ పంచగవ్య ప్రాసనం ఎంత గొప్పది అంటే, ఏదైనా చాలా పెద్ద కార్యం చేసేటప్పుడు, షష్ఠి పూర్తి లాంటి కార్యాలు చేస్తున్నారనుకోండి, అటువంటి కార్యములు చేసేటప్పుడు ఆ మనిషికి తేజస్సు కలగడానికి, చేస్తున్న కార్యము యొక్క ఫలితమును అందుకోవడానికి యోగ్యమైన రీతిలో శరీరము పవిత్రము కావడానికి పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. అందులో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అట్లాగే గోమూత్రము, గోమయము అంటే పేడ, ఈ 5టిని సమపాళ్లలో కలిపి, లేదు ఒక్కొక్కసారి శాస్త్ర ప్రకారం కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉంటాయి, కలిపి మంత్రంతో ఆ పంచగవ్యాన్ని ప్రాసనం చేయిస్తారు. అంటే పంచగవ్య ప్రాసనం అనేది లోపలికి పుచ్చుకుంటారు. అలా పుచ్చుకున్న కారణం చేత పాపములు ఇంధనము అగ్ని తగిలితే కాలిపోయినట్టు కాలతాయి అని. దీనికైనా శాస్త్రం ప్రమాణంగా మాట్లాడతాం తప్ప అశాస్త్రీయముగా మాట్లాడటం కుదరదు కదా. శాస్త్రమును ప్రమాణము చేసి మాట్లాడాలి ఏ విషయం మాట్లాడినా. కాబట్టి పంచగవ్య ప్రాసనం అనేటటువంటిది అంత గొప్పది. ఆవుకి పూజ చేస్తే పృష్ఠభాగమునందు, ఎద్దుకు పూజ చేస్తే ముఖమునందు పూజ చేస్తారు. అందుకే గోమిథున పూజ అని ఉంటుంది. గోముధిన పూజ అంటే ఆవుకి ఎద్దుకి కలిపి పూజ. గోవు యొక్క వెనక భాగంలో చేస్తారు, ఎద్దు యొక్క ముఖానికి చేస్తారు. అంటే ఆవు యొక్క పృష్ఠభాగం మన ముందుండేటట్టు, ఎద్దు ముఖం మన ముందుండేటట్టు కట్టి రెండిటికి కలిపి పూజ చేస్తారు. గోవు అంటే భగవంతుడు కూడా ఎంత ప్రసన్నుడవుతాడు అనడానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ భూమి ఎంత భారాన్నైనా వహిస్తుంది. నాకు బరువు ఎక్కువైపోయింది అన్న మాట భూమి అందం. భూమికి బరువు ఎప్పుడు ఎక్కువైపోతుంది అంటే భగవంతుడు వద్దన్న పనులు చేసే వారి సంఖ్య ఎక్కువైపోతాయి. భగవంతుడు వద్దు అన్న పని చేయడమే పాపం చేయడం. ఈ పాపాచరణము చేసేటటువంటి వారి సంఖ్య ఎక్కువైపోతాయి. శాస్త్ర వ్యతిరేకముగా ప్రవర్తించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతాయి. దానికి వ్యతిరేకంగా మాట్లాడి ప్రోత్సహించే వారు ఎక్కువైపోతాయి. పాపము ఎక్కువైపోయిందని గుర్తు. ఆ పాప భారం పెరిగితే మాత్రం భూమి తట్టుకోలేదు. ఇతర భారాన్ని, భౌతికమైన భారాన్ని, లౌకికమైన భారాన్ని, ఎంత భారాన్నైనా భూమి తట్టుకుంటుంది, కానీ పాప భారం తట్టుకోదు. అప్పుడు పాప భారం తగ్గించమని ఎవరిని అడుగుతుంది అంటే స్థితికారుడు. కాబట్టి పాపమును తొలగించి ధర్మమును కాపాడవలసిన కర్తవ్యం విష్ణు భగవానుడు స్వీకరిస్తాడు. కాబట్టి విష్ణువుని ప్రార్థన చేస్తుంది భూమి. భూమిగా, భూదేవిగా ప్రార్థన చెయ్యదు. వెంటనే జోక్యం చేసుకోవాలి అంటే భూమి గోరూపాన్ని పొందుతుంది. మీరు అందుకే భాగవతం ప్రథమ స్కంధం చూస్తే మొట్టమొదట భూమి గోరూపాన్ని పొందింది, ధర్మం వృషభ రూపాన్ని పొందింది. ఈ రెండూ కలిసి గోమిథునంగా నిలబడ్డాయి పరీక్షిత్ మహారాజు గారు వచ్చినప్పుడు. అంటే ఆవు రూపాన్ని భూమి పొంది ప్రార్థన చేస్తే విష్ణువు కూడా వెంటనే జోక్యం చేసుకుంటారు. అంటే భూమి కూడా తొందరగా భగవంతుడు జోక్యం చేసుకోవాలి అంటే గోరూపాన్ని పొంది ప్రార్థన చేస్తుంది. అంటే భగవంతుడికి గోవు యొక్క రూపం కానీ, గోవు యొక్క ప్రార్థన కానీ, గోవు యొక్క వినతి కానీ ఎంత తీవ్రంగా స్వీకరిస్తాడనడానికి ఉదాహరణగా చూడాలి.
భగవంతుడు ప్రతిజ్ఞ చేసి చెప్తాడు, నేను అవతారం ఎప్పుడు తీసుకుంటాను అన్న విషయాన్ని చెప్పాడు. ఆ చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నేను అవతారంగా రావడానికి, దుష్టుల్ని సంహరించడానికి ఎవరినో దుష్టులు అన్నారన్న కారణం చేత నేను వచ్చి సంహరించను. అవతల వాణ్ణి సంహరించడానికి తగిన పాపము చేశాడు అని నేను ఎప్పుడు నిర్ణయం చేసుకుంటాను అంటే, వాడు గోవులందు ధర్మ పదవియందు తవిని నాయందు ఆయన చెప్పినటువంటి వరుస క్రమంలో కొన్ని విషయాలు చెప్పాడు. శృతులు వేదముల యందు, గోవులందు, విప్రకోటి యందు, ధర్మ పదవి యందు, తవిని నాయందు వాడు ఎన్నడలుగునాడి హింస పొందు అన్నాడు. వేద తిరస్కారం, అట్లాగే వేదము చదువుకుని వేదభాష్యాలు చదువుకుని లోకమంతా బాగుండాలని మంత్రభాగం అన్వయం చేసేటటువంటి వారిని విమర్శించి తక్కువ చేసి బాధ పెట్టే ప్రయత్నం చేయడం, ధర్మాన్ని తక్కువ చేసి ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని ప్రచారం చేస్తూ అధర్మం గురించి పాటుపడుతూ సదాచారమును తిరస్కరించి దురాచారం వైపు ప్రవర్తించే వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళని, గోవులను బాధపెట్టి గోవుల పట్ల ఉదాసీనంగా ప్రవర్తించిన అప్పుడు నేను జోక్యం చేసుకుని అవతార స్వీకారం చేసి ధర్మాన్ని నిలబెడతాను అంటాడు ప్రహ్లాదోపాఖ్యానంలో. అంటే గోవు అంత గొప్పది. గోవులను కాపాడవలసి వస్తే పాండవులు అజ్ఞాతవాస నియమాన్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయి గబగబా ఆ గోవులని సంరక్షించారు. అంటే అప్పటికి అజ్ఞాతవాస సమయం అయిపోయింది కాబట్టి ఏ ఇబ్బంది రాలేదు. అంటే ధర్మం అంత గొప్పది. అందుకే భీష్ముడు విరాట పర్వంలో అంటాడు, ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ధర్మం ఉన్నది అని గుర్తు ఏమిటంటే అక్కడ గోవులు చాలా పుష్టిగా ఉంటాయి, అక్కడ బాగా హితకరమైనటువంటి పాలిస్తాయి. హితకరమైన పాలనిచ్చి పుష్టితో కూడుకున్న గోవులు ఉండి గోవుల సంఖ్య పెరుగుతోంది అంటే అక్కడ ధర్మం ఉన్నది అని గుర్తు అంటాడు. అంటే గో సంపద వర్ధిల్లడం అంత గొప్పది. మీరు లోకంలో శ్రీమంతుడు అని ఒక మాట వినుంటారు. శ్రీమంతుడు అంటే చాలా ఐశ్వర్యవంతుడు అని చెప్పవలసి వస్తే ఆయన్ని శ్రీమంతుడు అని పిలుస్తారు. అలాగే గోవులు ఎక్కువ కలిగిన వారిని గోమంతుడు అని పిలుస్తారు. సాధారణంగా లోకంలో అంతగా ప్రచారంలో లేని విషయం. శ్రీమంతుడు అని పిలిచినట్టు గోమంతుడు అని పిలుస్తారు. గోమంతుడు అంటే అన్ని గోవులను పోషణ చేస్తాడు ఆయన, అన్ని గోవులను కాపాడుతూ ఉంటాడు అని. గోలోకమని మహాభారతంలో వర్ణిస్తారు. శరీర పతనానంతరం గో సంరక్షణ చేసిన వాళ్ళు అంత తేలికగా గోలోకానికి వెళ్ళిపోతారట. గో సంరక్షణ గురించి, గో సేవ గురించి మహాభారతంలోనే భీష్మాచార్యుల వారు అద్భుతమైన విషయాన్ని చెప్తే దాన్ని తిక్కనగా ఆంధ్రీకరించారు. పరమ పవిత్రముల్ యజన భాజనముల్ తము విన్న చూచిన దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగా చాలు. ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుక చేయు గోవులు ఎవ్వరు తగ వానికొల్తుర నివారణ సొత్తురు వారునాకమున్ అన్నాడు. పరమ పవిత్రములు దేవాలయాలు కూడా కొంతకాలం అయిన తర్వాత శక్తిని కోల్పోతాయి. అనేక కారణాల చేత దేవాలయం యొక్క శక్తి తగ్గిపోతే మళ్ళీ మూర్తి కింద ఉన్న చక్రాన్ని తవ్వి తీయడం సాధ్యం కాదు. కాబట్టి చక్రానికి శక్తినివ్వడానికి పైన ఉన్నటువంటి ఆ గోపుర కలశకి అభిషేకం చేస్తారు. అట్లా ఇంచుమించుగా ఒక 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవాలయాలన్నిటికీ కూడా అట్లా మళ్ళీ అభిషేకాలు చేస్తారు, చేసి శక్తి పెంచుతారు. అంటే దేవాలయాల యొక్క శక్తి అయినా తగ్గే అవకాశం ఉంటుంది. మనిషికి కూడా పవిత్రత తొలగి ఒక్కొక్కసారి అపవిత్రత కలుగుతుంది. అసలు అపవిత్రత అన్న మాట లేకుండా ఎప్పుడూ పవిత్రంగానే ఉండేది ఏది అంటే గోవు